హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వంకాయలను ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదో చిన్న టైప్ మసాలా అండి. తయారు చేసి పెట్టుకుంటే అన్ని ఫ్రైస్లో వేసుకోవచ్చు. వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత మనం నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు ఎక్కువసేపు వేగకపోయినా పర్వాలేదు. ఎండు కొబ్బరి కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర కొబ్బరి పొడి ఉంది, వేసుకున్నాను. సో వెంటనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కారము, జీలకర్ర, అలాగే సరిపడా ఉల్లిపాయలు అన్ని సరిపడా చూసుకొని వేసుకోండి. ఈ మసాలా మనం అన్ని ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ వేయట్లేదు. మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకుంటే రైస్లో కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకునే విధానం చూద్దాము. స్టవ్ మీద అదే కళాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేయాలి. మీకు అన్న వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వకుండా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. నేను సన్నగా పొడవుగా కట్ చేశాను. మీరు ఏ సైజు కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు అలాగే వంకాయలు రెండు ఒకేసారి ఫ్రై అవుతాయి కాబట్టి మనకి సరిపోతుంది అక్కడ. ఇది అన్నంలో గ్రేవీగా కలుపుకొని కూడా తినొచ్చు, లేకపోతే సైడ్ డిష్గా కూడా మనం తినొచ్చు అనమాట. అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ఉడికిపోతుందండి. వంకాయలు మూత పెట్టి ఉడికిస్తే త్వరగా ఉడుకుతుంది. చూసారా, మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనం ఉప్పు పసుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా కారం ఉంది కదా, ఆ మసాలా కారం వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేస్తాం కాబట్టి వేరుశెనగ గుళ్ళు కూడా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అది వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మరొకసారి తిప్పుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.